గురువుగారు, మా నాన్నగారు కానీ మా నాన్నమ్మగారు కానీ ఏ పాపం ఎరగరు. అలాంటిదే పూర్వీకులు చేసిన పాపాలకు వీళ్ళు శిక్ష అనుభవించడం ఏంటి గురువుగారు? అవును గురువుగారు, చీమకు కూడా హాని తలపెట్టని మనస్తత్వం వాళ్ళది. అలాంటి వాళ్ళు ఇలాంటి క్షోభ అనుభవించడం ఏంటి గురువుగారు? కర్మ నాయనా. అలాంటి పాపం ఏం చేశారు స్వామి? ఈ కుటుంబ సభ్యుల వల్ల అన్నం పుణ్యం ఎరుగని ఓ స్త్రీ అన్యాయం అయిపోయింది. ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న ఒక నిండు ప్రాణం ఆశ తీరకుండానే ఆహుతైపోయింది. అర్ధంతరంగా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆమెకు పిండ ప్రదానం చేయలేదు. అందుకే ఆమె ఆత్మ ఘోషిస్తోంది. అందువల్లే ఇన్ని ఆటంకాలు, ఇన్ని గండాలు ఎదురవుతున్నాయి. వీలైనంత తొందరగా ఆమెకు పిండ ప్రదానం చేయించండి. చేయిస్తాను గురువుగారు. ఇంతకాలం నా మనవరాలి ఇంటికి వస్తే ఆ కార్యక్రమం చేయించాలనుకున్నాను. ఇప్పుడు నా మనవరాలు ఇంటికి వచ్చేసింది. తన చేతుల మీదుగానే కార్యక్రమాన్ని జరిపిస్తాను. అలాగే జరిపించండి. ఇక ఉంటాను. అదేంటి గురువుగారు అలా చెప్పి వెళ్ళిపోయారు? ఇప్పుడు మయూక పిండి ప్రదానం చేస్తే ఎలా? ఏదైనా ప్రమాదమా? కనుక్కుంటే పోలా? నేను చేసిన పాపం వల్ల పున్నమి చేతుల మీదుగా తన తల్లికి జరగాల్సిన పిండ ప్రదానం మయూక చేతుల మీదుగా జరుగుతోంది. అలా జరగడానికి వీల్లేదు. దేవుడే ఒక దారి చూపించాలి. గురువుగారు, ఆ పిండ ప్రదానం కుటుంబ సభ్యులు మాత్రమే చేయాలా? ఎవరైనా చేయొచ్చా? చెయ్యకూడదమ్మా. ఆ స్త్రీ ఆహుతైపోయేటప్పుడు ఎవరి గురించైతే తపన పడుతూ పోయుంటుందో, ఆ స్త్రీ ఎవరి మీదైతే ఎక్కువ ప్రేమ పెంచుకునుంటుందో వాళ్ళు పెడితేనే తన ఆత్మకి శాంతి. వేరే ఎవరు పెట్టినా ఆత్మఘోష తప్పకపోగా కోపానికి గురి కావచ్చు. ఎలాంటి అనార్థాలైనా జరగచ్చు. అంటే ఇప్పుడు మయూక పిండ ప్రదానం చేస్తే ఎలాంటి ఉపద్రవం ఎదురవుతుందో తెలియదు. అలా చేస్తే మయూక మాత్రమే కాదు, నేను అగ్నిదేవ్ కూడా ప్రమాదంలో పడతాం.
ఈ పిండ ప్రదానం జరగకుండా ఆపాలి. ఈ విషయం మయూక అగ్నిదేవులతో చెప్పి ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. మయూక, ఏంటి విషయం మమ్మీ? చెప్తాను రా. మమ్మీ రా అగ్నిదేవ్, రా రా రా. ఏమైంది వైదిక? పిండ ప్రదానం ఖచ్చితంగా కన్న బిడ్డే చెయ్యాలంట. లేదంటే ఆత్మఘోష ఇంకా ఎక్కువై మనల్ని అంతం చేసే అవకాశం ఉందని గురువుగారు. ఏర్పాట్లు కూడా చేస్తున్నారు కదా. చెయ్యని వైదిక. కోడలి ఆత్మ శాంతించడానికి పిండ ప్రదానానికి ఏర్పాట్లు చేయడం ఆవిడ ధర్మం. ఆ పిండ ప్రదాన ప్రక్రియలో ఆత్మఘోషకు బలవ్వకుండా మన కూతుర్ని కాపాడుకోవడం మన ధర్మం. ఎలా కాపాడతారు డాడీ? దానికొక్కటే మార్గం ఉంది. పిండ ప్రదానం జరగకుండా ఆపాలి. అది ఎలా అన్నది మనం ఆలోచించాలి. మనం అనుకున్నది జరగాలి అంటే ఈ ఇంట్లో ఒకరు చావాలి. ఆ చావు శివదేవుదై ఉండాలి. అలా గనక జరిగితే పిండ ప్రదానాన్ని ఆపొచ్చు. అప్పుడు ఆయనకు కూడా నా చేతే పిండ ప్రదానం చేయించాలనుకుంటారు కానీ దాన్ని ఎలా ఆపుతారు డాడీ? అంతేకాకుండా ఆ పున్నమి పృథ్వీలు కలిసి ఆ కేసుని మన మెడకే చుట్టు పెడతారు. అది ఇంకా పెద్ద సమస్య అవుతుంది డాడీ. మయూక చెప్పింది 100% కరెక్ట్ అగ్నిదేవ్. ఓ పని చేద్దాం. బావుగారికి కరెంట్ షాక్ తగిలేలా ప్లాన్ చేద్దాం. బావుగారు హాస్పిటల్ పాలైనా మంచాన పాలైనా ప్రస్తుతానికి పిండ ప్రదానం కార్యక్రమం చేయకుండా ఆపేయచ్చు. అది ఎలా ఎక్కడనేది నువ్వే ప్లాన్ చేయాలి అగ్నిదేవ్. నాకుదిలే.
ఏంటి వకీల్ సాబ్ ఇలా వచ్చారు? పునమి, నాకు చాలా హ్యాపీగా ఉంది. జాబిలి మెట్ల మీద నుంచి పడిపోతే నా కాళ్ళు విరిగిపోయినట్టు అనిపించింది. జాబిలి కూడా మయూకలాగా మంచానికి పరిమితం అయిపోతుందని నాకు చాలా భయం వేసింది. కానీ జాబిలికి ఏం కాకూడదని మనసులో ప్రతి దేవుడికి మొక్కుకున్నాను. నా మొర ఏ దేవుడు ఆలకించాడో గాని జాబిలిని సేఫ్గా ఇంటికి పంపించాడు. జాబిలమ్మ మీకోసమే పుట్టినట్టుంది వకీల్ సాబ్. అందుకే మీ ప్రేమ గురించి తెలిసిన ఆ దేవుడు జాబిలమ్మని జాగ్రత్తగా మీ దగ్గరికి పంపించాడు. అవును పున్నమి, అందుకే ఆలస్యం చేయకుండా నా ప్రేమని జాబిలికి తెలియజేయాలనుకుంటున్నాను. కానీ ఒక అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేయాలో అస్సలు అర్థం కావట్లేదు పున్నమి. అందుకే ప్రాక్టీస్ చేసుకుంటే బెటర్ కదా అని నీ దగ్గరకు వచ్చాను. ప్రాక్టీస్ చేసో పరిశోధన చేసో డీల్ చేయడానికి ఇది మీ దగ్గరకు వచ్చిన క్రిమినల్ కేస్ కాదు వకీల్ సాబ్. మీ ప్రేమ, మీ మనసులో ఉన్న ప్రేమని ఉన్నది ఉన్నట్టు చెప్పండి. స్వచ్ఛమైన ప్రేమని చెప్పడానికి ఎలాంటి ప్రాక్టీస్లో అవసరం లేదు. నువ్వు చెప్పింది నిజమే, కానీ నాకు మాత్రం కొంచెం టెన్షన్గా ఉంది పున్నమి. కనీసం నీతో ఫీల్ అవుతున్న కంఫర్ట్ కూడా నేను జాబిలితో ఫీల్ అవ్వలేకపోతున్నా. అందుకే నీతో ఒకసారి ప్రాక్టీస్ చేద్దామని వచ్చాను. కాదనకు పున్నమి. నాకు కొంచెం పనుంది వకీల్ సాబ్. పున్నమి, ఏ వైపుకు సాగుతోంది ఆలోచన? ఎక్కడికి? ఐ లవ్ యూ పున్నమి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నువ్వు కాదంటే నా ఊపిరి ఆగిపోవచ్చు. ఎందుకంటే నీ ఆలోచనలే నా ఊపిరిలా ఫీల్ అవుతున్నాను. నీకయ్యే చిన్న గాయం అయినా నన్ను చాలా గాయపరుస్తుంది. నువ్వు ఫీల్ అయ్యే చిన్న సంతోషం అయినా
నాకు పెద్ద పండగలా అనిపిస్తుంది. నా జీవితానికి ఒక అర్థం దొరకాలంటే నువ్వు నా అర్థంగి అవ్వాలనిపిస్తుంది. నా ప్రేమను అంగీకరిస్తావా? మీ ప్రేమని అంగీకరించకుండా ఎలా ఉండగలను? మీరంటే నాకు ప్రాణం. నాకయ్యే చిన్న గాయం మిమ్మల్ని పెద్దగా గాయపరుస్తుందేమో, కానీ మీకయ్యే చిన్న గాయం నా ప్రాణం తీస్తుంది. అమ్మా, శివదేవా, పున్నమి, పృథ్వీ ఒకరినొకరు చాలా ఇష్టపడుతున్నారు. చిన్నప్పటి నుంచి జాబిలిని పృథ్వీకిచ్చి పెళ్లి చేయాలనుకున్నా. పృథ్వీ కూడా పెళ్ళంటూ చేసుకుంటే జాబిలినే చేసుకుంటాను అనేవాడు. కానీ ఆ విషయాలేవి జాబిల్లికి తెలియవు. ఇప్పుడు పృథ్వీ కూడా పున్నమని ఇష్టపడుతున్నాడు కాబట్టి పృథ్వీ లాంటి మంచివాడు పున్నమిని ఇష్టపడితే అంతకంటే ఏం కావాలి శివదేవా? ఇంట్లో సమస్యలన్నీ తీరిపోయాక పున్నమికి పృథ్వీకి పెళ్లి జరిపిద్దాం. పునమి, కళ్ళల్లో ఆ కన్నీళ్ళేంటి? ఏమైంది పునమి? చెప్పు పునమి. అది కన్నీరు కాదు వకీల్ సాబ్. ఒక అమ్మాయి మీద మీరు చూపిస్తున్న ప్రేమకి ఆనందంగా వస్తున్న ఆనంద బాష్పాలు. ఇంకాసేపట్లో అందరూ పిండ ప్రదానం చేయడానికి చెరువు దగ్గరికి బయలుదేరతారు. అదే గనుక జరిగితే నువ్వు పిండం పెట్టాల్సి వస్తుంది. మమ్మీ, రాత్రి మీతో మాట్లాడిన తర్వాత నేను ఒక పంతులకి ఫోన్ చేశాను. పిండ ప్రదానం గురించి అడిగితే చనిపోయిన భార్యకి పిండం భర్త మాత్రమే పెట్టాలని చెప్పారు. మరి ఇక్కడేంటి మమ్మీ? నానమ్మ మనవరాలతో పెట్టిస్తానంటుంది. అనవసరంగా నన్ను బుక్ చేసింది. మనవరాలు ఈ ఇంటితో పాటు వాళ్ళ అమ్మకు కూడా దూరంగా బ్రతికింది కదా, అందుకే మనవరాలతో పెట్టిస్తానని చెప్పుంటుంది. దాని గురించి నువ్వేం కంగారు పడకమయ్యక, వెళ్ళి అందరిలాగే నువ్వు కూడా రెడీ అవ్వు. ఈ కార్యక్రమం ఎలా ఆపాలో మేము చూసుకుంటాం.
సరే మమ్మీ